మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుండి ధరణి సమస్యలపై ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి, ఆర్ఐ శ్రీహరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ధరణి సమస్య గురించి దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు వివిధ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఇప్పుడు అలా చేయడం వల్ల చాలా సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ కూడా జిల్లా స్థాయిలో పేరుకుపోతున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ యొక్క పని భారం వల్ల అవన్నీ క్లియర్ చేయలేకపోతున్నారని ప్రభుత్వం దృష్టికి రావడం వల్ల ఈ ఉన్నటువంటి ఈ గ్రీవెన్సెస్కి సంబంధించి దాన్ని 3 రకాలుగా విభజించి కొన్ని అధికారులని తహసీల్దార్కి బదిలీ చేశారు. అంటే ఆ దరఖాస్తులు మళ్ళీ కలెక్టరేట్ దాకా రావాల్సిన అవసరం లేదు. అది తహసీల్దార్ మాత్రమే తను స్వయంగా ఎంక్వైరీ చేసి తన టీమ్స్ ద్వారా వాటిని పరిష్కరించవచ్చు. అది ఇక్కడే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా ఒక 5 అధికారాలని తహసీల్దార్కి ఇచ్చారు. అదేవిధంగా ఒక 7-8 అధికారులని ఆర్డీఓ గారికి ఇచ్చారు. తహసీల్దార్ ఎంక్వైరీ చేసి ఆర్డీఓకి పంపించేస్తే ఆర్డీఓ కూడా దాన్ని 3 రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించాలి. తర్వాత ఇంకా ఏదైనా జటిలమైన సమస్య TM33 ఈ ప్రభుత్వ భూమి నేచర్ మార్చడం అట్లాంటివి ఉంటే ఇది జిల్లా స్థాయిలోకి రావాలి. అక్కడ కూడా 7 రోజుల సమయం లోపల చేయాలి. ఈ టైం లైన్లో ఇచ్చారు. ఈ టైం లైన్ ప్రకారం ప్రతి తహసీల్దార్ తనకు వచ్చిన దరఖాస్తుని 7 రోజుల లోపల సమస్య పరిష్కరించాలి. ప్రజలు ఉపయోగించుకోవాలి. తర్వాత ఇంకేమైనా డాక్యుమెంట్స్ అవి అధికారులు అడిగినట్లయితే సకాలంలో స్పందించి వాటి ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పటి నుంచి ఈ టైం లైన్స్ ప్రకారం అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది.